9 టీవీ నేను ప్రియాంక బులెటిన్ల డీటెయిల్స్ చూద్దాం. ఇవాళ లోక్సభ స్పీకర్ ఎన్నిక జరగబోతోంది. 50 ఏళ్ల తర్వాత తొలిసారిగా స్పీకర్ పోస్టు కోసం అధికార ఎన్డీఏ, ప్రతిపక్ష ఇండియా కూటములు తమ అభ్యర్థుల్ని నామినేట్ చేశాయి. దీంతో రాజకీయాల్లో ఆసక్తికరమైన పరిణామం ఎదురైంది. ఎన్డీఏ తరపున బీజేపీ ఎంపీ మాజీ స్పీకర్ ఓం బిర్లాను ప్రతిపాదించగా, ఇండియా కూటమి తరపున కేరళకి చెందిన కాంగ్రెస్ ఎంపీ కె సురేష్ పోటీ పడుతున్నారు. తొలిసారిగా 1952లో లోక్సభ స్పీకర్ పదవికి ఎన్నికలు జరిగాయి. ఆ సమయంలో మౌలాంకర్ స్పీకర్గా విజయం సాధించారు. ఆ తర్వాత 1976లో జగన్నాథరావుపై బలిరామ్ భగత్ విజయం సాధించారు. ఈ రెండింటి తర్వాత ఇప్పుడే తొలిసారిగా స్పీకర్ పోస్టు కోసం ఎన్నికలు అనివార్యమైంది. సాధారణంగా లోక్సభ స్పీకర్ పోస్టును అధికార, ప్రతిపక్షాలు ఏకగ్రీవం చేయడం సాంప్రదాయంగా వస్తోంది. అయితే ఈసారి ప్రతిపక్షాలు తమకు డిప్యూటీ స్పీకర్ పదవి ఇవ్వాలని పట్టుబట్టాయి. అందుకు అధికార పక్షం అంగీకరించకపోవడంతో ఇరు పక్షాలు ఎన్నికలకు వెళ్లాయి. బలబలాలను పరిశీలిస్తే ప్రస్తుతం బీజేపీకి సొంతంగా 240 ఎంపీల బలం ఉంది. మిత్రపక్షాలతో కలుపుకుంటే 293 ఎంపీల సంఖ్యా బలం ఉంది. దీనికి తోడు వైఎస్ఆర్సీపీకి చెందిన 4 ఎంపీలు కూడా ఎన్డీఏకు మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు. దీంతో బలం 297కు పెరిగింది. ఇక ఇండియా కూటమికి 233 ఎంపీల మద్దతు ఉంది. సభలో మొత్తం 543 సభ్యులుంటే ఇటీవల రాహుల్ గాంధీ వైనాడ్ సీటుకు రాజీనామా చేయడంతో ప్రస్తుతం 542 సభ్యులున్నారు. స్పీకర్ ఎన్నికకు అవసరమైన ఓట్లు 271. బలబలాలను పరిశీలిస్తే ఎన్డీఏ పక్షం సునాయాసంగా స్పీకర్ పోస్టును కైవసం చేసుకునే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే ఇండియా కూటమిలో స్పీకర్ పోటీ ప్రతిపాదన చిచ్చుపెట్టింది. ఏకపక్షంగా కాంగ్రెస్ వ్యవహరించిందని తృణమూల్ అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇవాళ లోక్సభ స్పీకర్ ఎన్నిక జరగబోతోంది. 50 ఏళ్ల తర్వాత తొలిసారిగా స్పీకర్ పోస్టు కోసం అధికార ఎన్డీఏ, ప్రతిపక్ష ఇండియా కూటమిలు పోటీ పడుతున్నాయి. ఇక దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ నవీన్ ఫోన్ లైన్ అందిస్తారు. నవీన్, అంటే దేశ చరిత్రలోనే మొదటిసారి ఈ యొక్క ఎన్నిక కూడా జరగబోతుంది. ముఖ్యంగా లోక్సభ స్పీకర్ సంబంధించిన అంశం మొన్నటి వరకు ఇండియా కూటమికి సంబంధించిన నేతలు, ఇటు బీజేపీ పార్టీకి సంబంధించిన నేతలతో కూడా మంత్రాలు కూడా జరపడం జరిగింది. కానీ అవి విఫలం కావడంతో ఇప్పుడు స్పీకర్ ఎన్నికకి ఇటు కాంగ్రెస్ పార్టీ అంటే ఇండియా కూటమి తరఫు నుంచి సురేష్ కూడా వారు నామినేషన్ కూడా దాఖలు చేసినటువంటి పరిస్థితి నడుస్తుంది. ఇక బీజేపీ ఎన్డీఏ నుంచి మాత్రం ఇటు ఓం బిర్లా మళ్ళీ వారు నామినేషన్ కూడా దాఖలు చేశారు. మరి కాసేపట్లోనే దీనికి సంబంధించినటువంటి ఒక ఎన్నిక కూడా ఉండేటువంటి అవకాశం మనకి స్పష్టంగా కనిపిస్తుంది. దీనికి సంబంధించినటువంటి విప్ కూడా జారీ చేయడం జరిగింది. అంటే బీజేపీ పార్టీ తమ ఎంపీలందరూ కూడా ఖచ్చితంగా హాజరు కావాలని చెప్పేసి బీజేపీ ఎంపీలకి ఆ విప్ కూడా జారీ చేయడం జరిగింది. మరోవైపు తెలుగుదేశం పార్టీ కూడా తమ పార్టీకి సంబంధించిన ఎంపీలందరూ కూడా కొంచెం క్రితమే ఢిల్లీలో సమావేశం అయ్యారు. ఆ సమావేశం అనంతరం వారు కూడా విప్ కూడా జారీ చేసి ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా ఈ యొక్క ఓటింగ్ లో కూడా పాల్గొనాలని చెప్పేసి కూడా టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి నేత అంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా వారికి ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. ఇక వైఎస్ఆర్సీపీ సంబంధించిన విషయం చూసుకుంటే మాత్రం వారు ఖచ్చితంగా బీజేపీకి మద్దతు తెలుపుతామని చెప్పేసి కూడా నిన్న ఒక ప్రకటన కూడా రావడం జరిగింది. కాబట్టి వైసీపీ పార్టీ ఇప్పుడు బీజేపీకే పూర్తి స్థాయిలో మద్దతు కూడా తెలిపేటువంటి అవకాశం మొత్తం స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఈ ఎన్నిక అనేది ఇటు లోక్సభ స్పీకర్ తో పాటు డిప్యూటీ స్పీకర్ సంబంధించినటువంటి వివాదం, అంటే ఎప్పుడైతే ప్రధాని మోడీగా 3వసారి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నుంచి కూడా ఈ స్పీకర్ ఎన్నిక పైన కొంత గందరగోళమైనటువంటి పరిస్థితి నెలకొంది. ఎందుకంటే ప్రతిపక్ష హోదా ఇండియా కూటమికి ఉన్నప్పుడు కూడా డిప్యూటీ స్పీకర్ ఏ విధంగా ఇయ్యాలనే అంశంపై కూడా వారు చర్చించినటువంటి పరిస్థితి నెలకొంది. కాబట్టి నిన్న రాజ్నాథ్ సింగ్ నుంచి కొంత సానుకూలమైనటువంటి స్పందన రాకపోవడంతో వెంటనే నామినేషన్ కూడా దాఖలు చేయడం జరిగింది. ఒకసారి ఈ ఎన్డీఏ కూటమికి సంబంధించినటువంటి విషయం చూసుకుంటే మొత్తం ఎన్డీఏ తరఫున ఓం బిర్లా ఈ యొక్క నామినేషన్ కూడా దాఖలు చేశారు. మొత్తం బీజేపీకి సొంతంగా 293
40 సీట్లు ఉన్నప్పటికీ ఇటు ఎన్డీఏ భాగస్వామ్యంలో ఉన్నటువంటి ఆ పార్టీకి సంబంధించిన ఓట్లు చూసుకుంటే 53 ఉన్నాయి. దాంతో పాటు వైసీపీ సీట్లు 4 సీట్లు ఎన్డీఏకే కలుస్తున్నాయి. కాబట్టి మొత్తం 297 సీట్లు ఎన్డీఏకే వస్తున్నాయి. దాంతో పాటు ఇటు ఇండియా కూటమికి సంబంధించిన విషయం చూసుకుంటే మాత్రం ఇండియా కూటమికి కేవలం 233 మంది ఎంపీల మద్దతు ఉంది. కాబట్టి ఇటు దీని ప్రకారం దీనికి కావాల్సినటువంటి మాత్రం 271 ఓట్లుగా మాత్రం ఈ ఎన్నికకి కావాల్సి ఉంటుంది. కానీ ఇండియా కూటమికి తక్కువ ఉన్నప్పటికీ ఖచ్చితంగా మేము పోటీ చేస్తాము, ఖచ్చితంగా బీజేపీని ఈ విధంగా వివరించడం ఇది సరికాదు, ఇది బీజేపీ తీసుకున్నటువంటి నిర్ణయం కూడా సరికాదని చెప్పేసి కూడా ఇండియా కూటమికి సంబంధించినటువంటి నేతలు కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి మరి కాసేపట్లోనే ఈ యొక్క సీక్రెట్ ఓటింగ్ జరుగుతుంది. కాబట్టి చూడాల్సి ఉంటుంది ఎవరికి ఎన్ని వస్తాయి. ఎందుకంటే ఇది సీక్రెట్ ఓటింగ్ కాబట్టి ఖచ్చితంగా ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి ఎంపీలు కావచ్చు, వారు అటు ఇటు మార్చవచ్చు. ఎందుకంటే ఈ సీక్రెట్ ఓటింగ్ స్లిప్ల ద్వారా ఈ యొక్క ఎన్నిక జరుగుతుంది. కాబట్టి ఎవరికి ఎన్నికలు వస్తున్నాయో చూడాల్సి ఉంటుంది. రైట్ నవీన్, థ్యాంక్ యూ.